హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మంచి మాట ఏంటి అని అంటే, మన లక్ష్యాలను చేరుకోవాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలి దాని గురించి తెలుసుకుందామండి. ముందు మనం అనుకున్న లక్ష్యాలను సాధించాలి అని అంటే మనకి ఏంటి లక్ష్యాలు ఉన్నాయి అన్నవి రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనదండి. జీవితంలో మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు, ఎలా ఎదగాలని అనుకుంటున్నారు అన్నది ఒక దగ్గర రాసి పెట్టుకోండి. వాటిని తరచుగా చదవండి, అంటే తరువుగా చదువుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఒక లక్ష్యం అంటూ లేని వారితో పోలిస్తే నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకొని కృషి చేసేవారు జీవితంలో విజయవంతమయ్యే అవకాశాలు 10 రెట్లు ఎక్కువ ఉంటాయండి. నిర్దిష్ట లక్ష్యాలు ఉన్నవారిలో వాటిని రాసి పెట్టుకోని వారితో పోలిస్తే, అంటే ఎవరైతే వాళ్ళ లక్ష్యాలను రాసి పెట్టుకోరో వాళ్ళతో కానీ పోలిస్తే రాసి పెట్టుకొని పనిచేసేవారు విజయవంతమయ్యే అవకాశాలు 3 రెట్లు అధికంగా ఉన్నాయండి. మీ ఎంపికే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నమాట. సౌకర్యము, సవాలు, ఈ రెండు మీ ముందు ఉన్నప్పుడు, సవాలు అంటే ప్రశ్న అండి, ఈ రెండు మీ ముందు ఉన్నప్పుడు మీరు దేన్ని ఎంచుకుంటారు అన్న దాన్ని బట్టే మీ భవిష్యత్తు ఉంటుందండి. అంటే ఉండడం అంటే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నమాట. మీరు సవాల్ని పక్కన పెట్టి సౌకర్యాన్ని ఎంచుకుంటే మీరు యథాతథ స్థితిలో ఉండిపోతారండి. అదే మీరు ధైర్యంగా సవాళ్ళను స్వీకరిస్తే మీరు కలలు కన్న వ్యక్తిగా ఎదుగుతారండి. అంతకు మించి ఇంకేం కావాలి? విజయం పొందాలి అన్నా, లక్ష్యాలను చేరుకోవాలి అన్నా ఇలాంటి చిన్నవి, అంటే మన లక్ష్యాలను రాసి పెట్టుకోవాలి. వాటిని రోజు చూడడం వల్ల మనం ఏం చేయాలి అన్నది కొత్తగా ఆలోచన అన్నది వస్తుందండి. ముందు మనం ఒక అడుగు వేస్తేనండి తర్వాత అడుగుకి దారి అన్నది కనిపిస్తుంది. విజయం పొందడానికి ఒక నిర్దిష్ట మార్గం అంటూ ఉండదండి. గెలవాలి అన్న తపనతో మీరు ఒక అడుగు ముందుకు వేస్తే రెండో అడుగుకు దారి అన్నది కనిపిస్తుందండి. ఇంకా రెండో అడుగు వేసాక మూడో అడుగు వేసే మార్గం దొరుకుతుందన్నమాట. ఈ పని మీరు ఏకాగ్రతతో సరిగ్గా చేస్తూ ఉంటే అలా ఒక్కో అడుగు వేస్తూ విజయ తీరాలకు చేరుకుంటారండి. ఆ క్రమంలో సరైన వ్యక్తులు మీకు చేయూత తప్పనిసరిగా అందిస్తారండి. అడుగడుగున అందిస్తారండి. ఆ క్రమంలోని సరైన వ్యక్తులు మీకు చేయూత అన్నది. ఇదన్నమాట ఈరోజు లక్ష్యాల గురించి మన మంచి మాట, అలాగే విజయం సాధించడం ఎలాగా అన్నది కూడా చెప్పానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.